క్రెడిట్ చూసినట్లయితే కోర్స్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఐఐఎం ముంబై అనేది గతిశక్తి మీకు తెలిసే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఇది నోడల్ సెంటర్ అండి అది యాక్చువల్గా. సో అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఏఎంఎల్కి డిమాండ్ బాగా పెరుగుతుంది కదా. నిటి అనేది బేసికల్గా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది చూడడానికి కదా అంటే ఐఐఎం అని అంటారండి. ఇప్పుడు ఐఐఎం అనేది మిగతా ఐఐఎంలా కాదండి, ఇది కొంత టెక్నికల్ ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా. అందు గురించి గేట్ ఎగ్జామ్ ద్వారా ఇచ్చి ఏకైక పీజీ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే ఇండియాలో అది ఒకటే. అంటే మిగిలిన పిహెచ్డీ ప్రోగ్రామ్ ఇస్తారు, నేను చెప్పేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. సరే అది పక్కన పెట్టండి, సపరేట్గా ఎప్పుడైనా చెప్తాను నేను వీడియో గేట్ గురించి చెప్పినప్పుడు. ఇది టెక్నికల్ ఏఐఎంఎల్ అవుతుంది కాబట్టి టెక్నికల్ బ్లెండింగ్కి కొంత మెనేజరియల్లో కూడా టెక్నికల్ ఏఐఎంఎల్ కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ ఉంటాయి మీకు ఐఐఎం ముంబైలో. సో ఆ కాంబినేషన్లో డిమాండ్ ఉంది కాబట్టి ఆ రెండు కోర్సెస్ మీరు బెటర్ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అండి, కోర్స్ పెట్టడం ఉన్న మెయిన్ ఉద్దేశం అండి. ఇట్స్ డ్యూయల్ డిగ్రీ. బీటెక్ మీ ఇష్టం ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఎంబీఏ వచ్చేటప్పటికి డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి, మనకు కావాల్సిన స్పెషలైజేషన్ మనం తీసుకోవచ్చు అండి. సో ఆప్షన్ 1లో చెప్పాను కదా 7th సెమిస్టర్ తర్వాత వెళ్ళొచ్చు, ఆప్షన్ 2 3 సెమిస్టర్ 8th సెమిస్టర్ తర్వాత వెళ్ళొచ్చు. క్రెడిట్ సిస్టంలో మీకు చెప్పాను 10 వీక్స్ ఉంటుందండి, ఒక్కొక్క క్రెడిట్ అంటే 3 వీక్స్ 3 క్రెడిట్స్ అంటారండి, వారానికి 3 రోజులు క్లాసులు ఉంటాయి. 10 వీక్స్ క్లాసెస్ అంటే 30 క్లాసెస్ అండి. సో జనరల్గా ఐఐఎంలో మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1లో మీకు 51 క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేయాలండి, అట్లాగే 2 అయితేనేమో 76.5 క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేయాలి. సో ఓవరాల్గా అంటే 760 అవర్స్ వస్తుంది రఫ్గా. సో ఆప్షన్ 1 మీరు తీసుకున్నట్లయితే 7th సెమిస్టర్ తర్వాత వెళ్ళాలి అనుకున్నట్లయితే జనరల్గా వాళ్ళు ఏమంటారంటే మినిమం రిక్వైర్డ్ కోర్స్ 17 ప్రీ రిక్వైర్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటే ఆ రిక్వైర్డ్ కోర్సెస్ 3.5 years కంప్లీట్ చేసి తీరాలి, అప్పుడే మీకు అక్కడ మీరు మెర్జ్ అవుతారు లేదా ఎవరు. సో అట్లాగే ఈ అప్లైడ్ లెర్నింగ్ అంటే ఇంటర్న్షిప్లో ఏంటంటే ఏదైతే మీరు బీటెక్లో ఐఐటీలో పాట్నాలో చేశారో దాని బ్లెండింగ్ దాని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐఐఎంలో వచ్చి ఇంటర్న్షిప్తో కంప్లీట్ చేసుకోవాలి, అవి కూడా టెక్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. సో ఎంట్రీ 2 వేస్లో చెప్పానంటే కోర్స్ 8th సెమిస్టర్లో అంటే అప్లై చేసినప్పుడు కొంచెం ఎర్లీగా అప్లై చేసుకోవాలి, మేలో అప్లై చేయాలి. మామూలుగా 7th సెమిస్టర్కి వెళ్ళేది డిసెంబర్లో అప్లై చేసేసుకోవాలి. ప్లేస్మెంట్స్ ప్రాసెస్ మళ్ళీ చూడండి, మీరు ఓన్లీ నిట్టీలో కూర్చోవాలి, ఐఐటీలో కూర్చోవడం కాదండి. అదే ఆల్మోస్ట్ ఇది ఐఐఎం ఏదైతే ఉంటుందో మాకు అలవాటు కాబట్టి నిట్టి అనేది చెప్తున్నాను ఎక్కువ, బట్ ఐఐఎం ఏదైతే మీకు ముంబై ఉందో అందులో మీరు కూర్చునే అవకాశం ఉంటుందండి.